ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ప్రాతకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినము నీ కృపచేత అనుగ్రహించిన నీ ప్రేమకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని వినగలిగిన చెవిని దేవా, నీ వాక్యము గ్రహించుకొని వాక్యానుసారంగా జీవించే హృదయమును తండ్రి మాకు అనుగ్రహించి దీవించమని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ కృపగల హస్తములకు అప్పగిస్తూ నీ ఆశీర్వాదములతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ప్రాతకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనము నుండి 46వ వచనం వరకు వాక్య భాగమును చదువుకుందాం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మనము చదివిన వాక్య భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక వ్యక్తి యొక్క జీవితంలో కలిగి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన సుగుణమును నేర్పించడం చూడగలము. అదేమిటంటే, నీవు నీ స్నేహితునితో సన్నిహితముగా ఉంటావు. నీకు అవసరమైన వారితో, నీకు సహాయం చేసే వారితో నీవు దగ్గరగా ఉంటావు, వారిని ప్రేమిస్తావు, వారిని ఆదరిస్తావు. కానీ నీ శత్రువును ప్రేమించే మనస్సును కలిగి ఉండమని ప్రభు ఇక్కడ మాట్లాడటం చూడగలం. ఇది క్రీస్తు ప్రేమకు నిదర్శనముగా ఉన్నది. యేసు ప్రభు శిలువ మీద యాగముగా మన కోసం అర్పించబడుచున్న సమయమున ఆయన చేసిన ప్రార్థనను మనం ఒకసారి జ్ఞాపకము చేసుకుంటున్నట్లయితే, ఆయన శిలువ మీద 7 మాటల చేత మనల్ని బలపరిచినాడు. అందులో ఒక మాటగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని ఆయన ప్రాణమును తీసేదాని కోసం, ఆయనను మరణానికి అప్పగించేదాని కోసం ప్రయాసపడిన వారిని చూసి చెప్పటం చూడగలం. ఈ ఉదయకాలమున ఇలాంటి ప్రేమ కలిగిన మనస్సు నీలోను నాలోను ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. క్రీస్తు యొక్క ప్రేమ లేకుండగా, నీ శత్రువుని నీవు ప్రేమించలేకుండగా ఇతరులకు వెళ్ళి నీవెంతగా యేసు ప్రభుని గురించి ప్రకటించినను అది వ్యర్థమే. ఎందుకంటే నీలో ఆయన ప్రేమ లేనప్పుడు, నీవితరులకు ఆయన ప్రేమను చూపించలేకపోతే, నీవు ఎంతగా వారికి ఆయన గురించి చెప్పినను సరే, నీవు దేవుని యొక్క కృపను వారికి అనుగ్రహించలేవు. ఒక గొప్ప దైవజనుడు తన యొక్క సేవ ప్రారంభ దినములలో ఆయన విన్న వాక్యమును పట్టుకొని, దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది, మీరు మరణిస్తే నరకానికి పోతారు, మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఇలాంటి కార్యములు చేయకూడదని చాలా ధాటిగా చెప్పేవాడు. అనేకులను హెచ్చరించేవాడు. ఆ వాక్యము విన్నవారు విన్న రీతిగా అలాగనే ఉండిపోయారు. కానీ ఆయన ప్రార్థించుకొని, ప్రభువా నాకు ఎలాగో చెప్పాలి అని ఒకసారి ప్రార్థించి, నాకు నేర్పించుము అని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టినప్పుడు, నా ప్రేమను గురించి చెప్పు, నేను ఎంత ప్రేమామయుడిని, ఎలాగూ వారి కోసం శిలువ మీద యాగము చేశాను, వారిని రక్షించేదానికి వచ్చినాను, వారి యొక్క పాపమును క్షమిస్తాను, అదే సమయంలో వారి యొక్క అవసరతలను తీరుస్తాను అని బోధించమని దైవజనునికి నేర్పించినాడు. ఆ వాక్యమును పట్టుకొని దేవుని యొక్క మాట ప్రకారం ఆయన ఎప్పుడైతే సంఘములో ఉన్న వారికి బోధించడం ప్రారంభించిన, సంఘములో ఉన్న వారికి దేవుని యొక్క వాక్యం ఇవ్వటం ప్రారంభించినాడో, సంఘములో మార్పు రావటం ప్రారంభించింది, కదిలింపబడినది. కొద్ది మందిగా ప్రారంభించిన ఆ సంఘము క్రమక్రమముగా విస్తరించి అనేక మంది ఆ సంఘంలో చేర్చబడాలి, అక్కడ దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడేదానికి కారణమైనది. దానికి కారణం ఏమిటంటే, ప్రేమ గొప్పది అని ప్రభు నేర్పించారు. పరిశుద్ధ గ్రంథం అంతటి యొక్క సారమును గురించి మనం చూసినట్లయితే ప్రేమ అని చెప్పబడచ్చు. నీ జీవితంలో దేవుని ప్రేమను కలిగి ఉన్నట్లయితే నీవు నీ శత్రుని ఆదాయము చేసుకుంటావు. నీ శత్రువు నీకు ప్రక్కనే ఉన్నట్లయితే, అనగా నీకు స్నేహితుడిగా మార్చబడినట్లయితే, నీకు విరోధముగా నిలబడేదానికి ఎవరున్నారు? ఈ ఉదయకాల సమయమున ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నారు. నీవు నీ శత్రువుని ప్రేమించు, నీకు కీడు తలంచిన వారిని ప్రేమించు, నిన్ను బలహీనపరిచే వారిని ప్రేమించు, నిన్ను కృంగదీసే వారిని ప్రేమించు, నిన్ను అవమానపరిచే వారిని ప్రేమించు. నీవు ఒక దినమున దేవుని యొక్క ప్రేమను వారికి ఇచ్చిన దాన్ని బట్టి
వారిని ఆదాయము చేసుకుంటావు దేవుని కోసము. నీవు పరలోకములో ఆయన యొక్క ధనమును కూర్చుకుంటావు. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండేదానికి మొదటిగా మనం నేర్చుకుందాం. శత్రువును ప్రేమించే మనస్సు, ప్రభు చెప్పిన మాట. నీకు కీడు తలంచిన వారిని ప్రేమించే మనస్సు, నీకు హాని చెయ్యాలని ఆశించిన వారిని ప్రేమించే మనస్సు, నేను గాయపరిచిన వారిని ప్రేమించే మనస్సు నీవు కలిగి ఉన్నట్లయితే దేవుని ప్రేమ చేత నింపబడిన వ్యక్తిగా ఉంటావు. నాకు హాని చేశాడు, నాకు ఇలాంటి కీడు కలిగించాడు, నాకు నష్టం వచ్చినది ఇతన్ని బట్టి అని అనుకునే వ్యక్తిని గురించి నీవు నీ యొక్క తలంపులను మార్చుకొని, నాకు కీడు చేసినప్పటికీ నేను దేవుని ప్రేమ అతనికి చూపిస్తాను, దేవుని కోసం అతన్ని ఆదాయము చేసుకుంటాను అన్న మనస్సు కలిగినట్లయితే నిజముగా దేవుని ప్రేమను నీవు కలిగి ఉంటావు, ఇతరులకును పంచిపెడతావు. నీ స్నేహితునికి నీవెంత చేసినా సరే, నీవు స్నేహితుడు గనక అతనికి ఆ కార్యం చేసినావు. అయితే శత్రువుని ప్రేమించాలంటే అది దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలడు. ప్రభు చెప్పిన రీతిగా పరలోకమందున తండ్రి మంచివారైనా సరే, అతను చెడుగు చేసినా సరే, ఒకే రీతిగా వారికి సూర్యరశ్మిని ఇస్తున్నాడు, వారిపైన వర్షము కుమ్మరిస్తున్నాడు, వారికి గాలిని ఇస్తున్నాడు. అన్ని కార్యములు ఆయన సమానముగా చేస్తున్నాడు. ఎందుకంటే ఒక దినము ఆ వ్యక్తి తన యొక్క హృదయమును నాకు అప్పగిస్తాడు. ఆ హృదయమును అతను అప్పగించడానికి నీవు జీవించే జీవితము కూడా ఒక సాధనముగా మార్చబడాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. దేవుని ప్రేమను ఇతరులకు చూపించగలుగుచున్నావా? నీలో ఉన్న దేవుని ప్రేమను ఇతరులు అనుభవించగలుగుచున్నారా? శత్రువుని, నీకు కీడు చేసిన వ్యక్తిని కూడా దగ్గరకు చేర్చుకోగలిగిన మనస్సు నీవు కలిగి ఉన్నావా అని ఒక్కసారి నీవు పరీక్షించుకో, ప్రశ్నించుకో, ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన కొద్ది మాటలు బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీతో నాయన మేము ఇంకా దగ్గర అవ్వాలంటే నీ ప్రేమను కలిగి ఇతరులకు నీ ప్రేమను చూపించే వారిగా ఉండాలని నీ వాక్యం సెలవిస్తుంది. మా స్నేహితులను మేము ప్రేమించేదాన్ని బట్టి మాకేం ఆదాయం ఉండదు. మేము ప్రేమించేదాన్ని బట్టి వారు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. అయితే మాకు కీడు తలంచిన వారిని, హాని తలంచిన వ్యక్తిని ప్రేమించగలిగినట్లయితే నిజముగా నీ కృపను, నీ యొక్క ప్రేమను కలిగి ఉన్నామని నీ వాక్యం సెలవిస్తుంది. దావీదులాగా నాయన ప్రాణము తీయాలని దావీదు తరుముచున్న సౌలును ప్రేమించిన మనస్సు, అలాంటి మనసు కలిగి ఉండేదానికి మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.